నెల్లూరులో ఎఫ్సి గోడాము విజయనగరంలో మేము ఆ ఏరియాలో ఉన్నాము. మేము అక్కడ మా అమ్మని హాస్పిటల్ తీసుకెళ్తే సార్ గారు ఇది వయసు అయిపోయింది, వద్దు, 80 సంవత్సరాలు ఉన్నాయి, వద్దు, ట్రీట్మెంట్ జరగద్దు, ఏమొద్దు, మూతి పక్కకు బద్ది, కన్ను మూసుకోబద్ది, చేయొద్దని చెప్పినారు. మేము అట్లే వదిలేసి ఉన్నాము. తర్వాత ఎవరో ఈ ఎన్ఆర్లో ఒక సిస్టర్ గారు చెప్పినారు, దాన్ని బట్టి మేము వచ్చాము. అక్కడ సార్ గారు బాగా చూసినారు, ట్రీట్మెంట్ మంచిగా ఉంది, ఇక్కడ బాగా అవుతుంది, ఏం బాధలేదు, ఇక్కడే ఉండన్నారు. మేము ఇక్కడే ఉన్నాము. తర్వాత పవన్ సార్ గారు ట్రీట్మెంట్ ఇచ్చినారు. అమ్మకి ఒక నైటు ఒక సెలైన్ కట్టినారు. ఆ సెలైన్కి అమ్మకి గడ్డ కరిగిపోయింది. ఇంత పెద్దదిగా ఉన్న గడ్డ కరిగిపోయినందుకు మా అమ్మకి అంత సంతోషంగా ఉంది. మాకు ఇక్కడ సిస్టర్లు చాలా నచ్చినారు. సార్ గారు బాగా ప్రీతిగా చూస్తారు పేషెంట్ని. అది చాలు నాకు చాలా నచ్చింది. ఇన్ని దేశాల నుంచి మేము హాస్పిటల్ పోయినాం, కానీ ఇట్లా చూస్తారు అనుకోలేదు. ఇంత దూరం వచ్చి మా అమ్మకి తగ్గిపోయింది. ఇంకా వేరే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేయించాలనుకుంటున్నాం మేము. పవన్ సార్ గారు చాలా మంచివాళ్ళు. వాళ్ళు నూరే రాస్తే వాళ్ళు బాగుండాలా, నాకు అంతే సంతోషం. సార్ గారు బాగా మాట్లాడితే అన్ని విధాలుగా బాగా చెప్తారు వాళ్ళు.